ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ సంస్థని మన ముఖ్యమంత్రి గారు మరి తీసుకొచ్చారంటే ఆయనకి మనం అన్ని సంఘాల వారు, అన్ని కులాల వారు, అన్ని ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, అన్ని కులాల వారు ఆయన్ని మనం సపోర్ట్ చేయాలి. ఆయన ఈవేళ 25,000 మందికి వైజాగ్ లో ఉద్యోగాలు రావడం కల్పనకి మరి ఆజ్యం పోసినటువంటి మహా వ్యక్తి, మహా మనిషి. ఆ కులంలో ఆయన అగ్ర కులంలో ఉన్నప్పటికీ కూడా అందుకు ఏంటంటే నేను వారిని కోరేది, నేను ప్రభుత్వంలో నేను ఎప్పటి నుంచో ఉన్నాను, అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడో పార్టీలో ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా నేను ఏ పార్టీకి సంబంధించిన విధంగా నేను మాట్లాడలా. కానీ ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ వైజాగ్ లో ఇన్నాళ్ళ నుంచి జరిగినటువంటి ఒక వ్యక్తి, ఒక సంస్థని, గూగుల్ సంస్థ అంటే ఆ సమస్య ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచినటువంటి గూగుల్ సంస్థని తీసుకురాగలిగాడు. 50,000 కోట్లు తోటి ఇక్కడ చేసేటువంటి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు సెలవు. మరి ఈవేళ 33% స్త్రీలకే గనక మీరు ముఖ్యమంత్రిగా మీరు పట్టుకుంటే డెఫినెట్ గా మాకు ఒక కోటా వస్తుంది. ఆ కోటా ప్రకారం బీసీలకు కూడా మీరు ఇచ్చేటువంటి కల్పించిన 25,000 ఉద్యోగాల్లో మాకు కూడా ఒక కోటా ఏర్పడుతుందని దయించి ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ బాబు గారిని కూడా, ఆయన కూడా ఈ దీంట్లో భాగస్థుడే. ఇవాళ తీసుకొచ్చిన దాంట్లో లోకేష్ బాబు గారు కూడా ఒక ప్రధానమైన ప్రాముఖ్యతను సంతరించుకునే విధంగా ఆయన వెనకాల నుంచి అన్ని నడుపుతున్నాడు. మంచి వక్తగా కొన్ని కార్యక్రమాలు చేయడంలో మహా దిట్ట. మీరేదో అనుకున్నారు, ఆషామాషి మనిషి కాదు. అటువంటి వ్యక్తి మరి ఈ రోజున మన ఈ గూగుల్ సంస్థ తీసుకొచ్చాడు కాబట్టి మాకు 33% ఈ స్త్రీలకు కూడా దాంట్లో కూడా కోటా ఇప్పించడానికి ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే కూటమి ప్రభుత్వం చేసినట్లయితే మేము డెఫినెట్లీ గా మా బీసీల తరఫున మీకు అండగా ఉంటాం. ఆ విధంగా మీరు ముందుకు పోతారని, మాకు కూడా ఈ బీసీల్లో కోటాకి సహకరిస్తారని కోరుతూ